అదూరే శింసుపావృక్షాత్ పశ్యామి వరవర్ణినీం శ్యామాం కమలపత్రాక్షీముపవాసకృశాననాం తదేకవాసః సంవీతాం రజోధ్వస్త శిరోరుహాం శోకసంతాపదీనాంగీం సీతాం భర్తృహితే స్థితాం రసీభిర్విరూపాభిః క్రూరాభిరభిసంవృతాం మాంసశోణితభక్షాభిర్వ్యాఘ్రీభిర్హరిణీమివ. శిశుపావృక్షమునకు దగ్గరలోనే ఉత్తమమైన శరీర ఛాయ గల యవ్వన మధ్యస్థురాలైన సీతను చూశాను. కమలపత్రములు వంటి కళ్ళు గల ఆమె ముఖము ఉపవాసము చేత వాడిపోయి ఉన్నది. ఆమె ఆ వస్త్రమును ఒక్కదానిని చుట్టబెట్టుకుని ఉన్నది. ఆమె కేశములు బూడిద కప్పి శోభావిహీనములై ఉన్నాయి. శోకము చేత మనస్తాపము చేత దీనమైన శరీరము గల ఆమెను వికృత రూపములు క్రూర స్వభావములు కలవాళ్ళు మాంస రక్తములను ఆహారముగా తీసుకుని వాళ్ళు అయిన రాక్షస స్త్రీలు ఆడలేడిని ఆడపెద్ద పుల్లు చుట్టుముట్టి ఉన్నట్లు చుట్టి ఉన్నారు. ఆమె భర్త హితమును గూర్చి ఆలోచిస్తూ ఉన్నది.